వెల్కమ్ టు S&S ట్యుటోరియల్స్. నా పేరు ప్రసాద్. ఈరోజు మనం DDL గురించి తెలుసుకుందాం. DDL కమాండ్స్. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇది మనకి ఏం తెలుపుతుందంటే ఒక డేటాబేస్లోకి ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలిపే లాంగ్వేజే DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ అంటే టేబుల్ కావచ్చు, వ్యూ, ఇండెక్స్ మొదలగునవి ఏమైనా కావచ్చు. ఇందులో వచ్చే కామెంట్స్ ఏమేమి ఉంటాయంటే క్రియేట్, ఆల్టర్, రీనేమ్, డ్రాప్, ట్రంకేట్. ఈ కమెంట్స్ అన్నీ DDLలో ఉన్న కమెంట్స్. నాకు ఇటువంటి టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాను. అందులో స్టూడెంట్స్ అనే టేబుల్ ఇది. స్టూడెంట్స్ యొక్క ఐడి కావాలి, స్టూడెంట్స్ యొక్క నేమ్ కావాలి, మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని సేవ్ చేసుకోవాలి, ఫిజిక్స్లో వచ్చిన మార్క్స్ని సేవ్ చేసుకోవాలి. ఇటువంటి టేబుల్ నాకు కావాలి అనుకున్నానంటే అప్పుడు ఎటువంటి కమాండ్ యూజ్ చేయాలి అని చూసామంటే అప్పుడు మనం యూజ్ చేసిన కమాండ్ క్రియేట్ కమాండ్. ఎందుకంటే నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ టేబుల్. ఇవి సింటాక్స్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ బ్రాకెట్స్లో. ఇప్పుడు ఫస్ట్ కాలం ఏమి, కాలం 1 చెప్తాము. వాటికి సంబంధించిన డేటా టైప్ అంటే అందులో ఎటువంటి డేటాని నిల్వ చేయాలి, ఎటువంటి డేటాని స్టోర్ చేయాలి అని తెలుపుతుంది. నంబరా, టెక్స్టా, ఇలాంటివి డేటా టైప్. దాని తర్వాత సైజ్, ఎంత మెమరీ అలికేట్ చేయాలి ఆ కాలంకి, కమా. ఆ కాలం గురించి చెప్పేయడం అయిపోయింది కాబట్టి కమా పెట్టాను. నెక్స్ట్ కాలం 2. కాలం 2లో ఎటువంటి డేటా టైప్ ఉండాలి, వాటి యొక్క సైజు ఏముండాలి. ఇలా అప్ టు n వరకే నేను మెన్షన్ చేయొచ్చు ఎటువంటి కాలమ్స్ కావాలనేసి. కాలం n, డేటా టైప్, సైజ్. ఇందులో మనం ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కమాండ్ సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సెమీకోలన్తోనే టర్మినేట్ చేయాలి. అప్పుడే అక్కడితో ఆ క్వరీ, ఆ కమాండ్ అనేది కంప్లీట్ అయింది అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చూసామంటే క్రియేట్ టేబుల్ నేమ్ ఏం కావాలంటే స్టూడెంట్స్ అని కావాలి. దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నాను. కాలం ఐడి అన్న కాలం, అందులో ఎటువంటి డేటా నిల్వ చేయాలనుకున్నాను, నంబర్. డేటా టైప్ అనేది నెంబర్ అవుతుంది, నంబర్ డేటా టైప్. వాటి యొక్క సైజ్ 4 అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ సైజ్ 4 అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది అప్ టు 4 డిజిట్స్ వరకు మెమరీని అలికేట్ చేస్తుంది. ఈ ఐడి అన్న కాలంకి 4 డిజిట్స్ వరకు నెంబర్స్ని అలికేట్ అవుతుంది. దాని తర్వాత కమా నేమ్, సెకండ్ వన్ నేమ్, వేర్కార్ 2. అంటే ఇక్కడ నేను ఈ నేమ్ ఎలా ఉంటుంది అంటే టెస్ట్లో ఉంటుంది కాబట్టి వేర్కార్ 2 తీసుకున్నాను. సైజ్ అనేది 20 తీసుకున్నాను. ఇక్కడ మనం సైజ్ చెప్తున్నాం కదండి. నెంబర్ అనేది 4 చెప్పాను, ఐడికి నెంబర్ డేటా టైప్ చెప్పాను, 4 చెప్పాను, నేమ్కి వేర్కార్ 2 అని చెప్పాను, 20 చెప్పాను. అంటే ఇక్కడ వేర్కార్ 2 20 అని చెప్పినాను కాబట్టి ఇక్కడ మినిమం అంటే 1 క్యారెక్టర్, మ్యాక్సిమం అంటే 20 క్యారెక్టర్స్ వరకు సేవ్ చేసుకుంటుంది. అలాగే ఐడి, నెంబర్ డేటా టైప్ కూడా ఏం చేస్తుందంటే కనీసం అంటే 1 డిజిట్ తీసుకుంటుంది, మ్యాక్సిమం అంటే 4 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. 5th డిజిట్ 5 డిజిట్స్ అనేది తీసుకోదు. ఎందుకంటే అంత మెమరీ నేను అక్కడ అలికేట్ చేయలేదు. నేను ఎంత సైజ్ చెప్పానో ఆ సైజు వరకు మాత్రమే, అంతవరకు మాత్రమే మెమరీ అనేది అలికేట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందండి. దాని తర్వాత కమా మ్యాథ్స్, థర్డ్ కాలం. ఇందులో డేటా టైప్ నెంబర్, నేను మార్క్స్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి నెంబర్ అని చెప్పాను. సైజ్ అనేది 3, అప్ టు 3 డిజిట్స్ వరకు మ్యాక్సిమం తీసుకోగలదు, కమా. దాని తర్వాత ఫిజిక్స్ తీసుకున్నాను. నెంబర్ డేటా టైప్
సైజ్ అనేది 3 మెన్షన్ చేసుకున్నాను. బ్రాకెట్ ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటున్నాను. సెమికోలన్తో టర్మినేట్ చేస్తున్నాను. ఇలా టర్మినేట్ చేయగానే మనకి టేబుల్ క్రియేటెడ్ అన్న మెసేజ్ వస్తుంది. టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు అలా కాదని నేను ఒక కాలం యాడ్ చేసుకోవాలనుకున్నాను. స్టూడెంట్ అనే టేబుల్కి కంప్యూటర్స్ అన్న కాలం కూడా ఒకటి యాడ్ చేయాలి. బై మిస్టేక్ నేను 2 కాలమ్స్ తీసుకున్నానండి. ఒక కాలం అనేది యాడ్ చేయాలి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్ చేసుకోవాలి. ఉన్న టేబుల్ని నేను ఇప్పుడు ఆల్టర్ చేసుకుంటున్నాను. కాబట్టి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ని కదండి ఆల్టర్ చేస్తాను అనుకున్నాను. టేబుల్ ఆల్టర్ చేయాలి. టేబుల్ యొక్క నేమ్ చెప్పాలి. ఈ సింటాక్స్ టేబుల్ యొక్క నేమ్ చెప్పాలి. ఏం చెబుతున్నాను నేను యాడ్ చేయబోతున్నాను. యాడ్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తాను. తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. కాలం నేమ్ మెన్షన్ చేయాలి. కాలం తర్వాత అది ఎటువంటి డేటా టైప్ అని మెన్షన్ చేయాలి. వాటి యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్తో ఎండ్ చేస్తున్నాను. ఇవి సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏమండి ఇక్కడ స్టూడెంట్స్ అన్న టేబుల్. ఓకే, స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ టేబుల్ నేమ్ చెప్తున్నానంటే డేటాబేస్లోకి ఎలా ఉంటుందంటే చాలా టేబుల్స్ ఉంటాయి. అందులో ఆల్టర్ చేయాలి. ఏ టేబుల్ని ఆ టేబుల్ నేమ్ ఏమని నేను చెప్పాలి ఇక్కడ. కాబట్టి నేను స్టూడెంట్స్ అని చెప్పాలి. దాని తర్వాత ఆ స్టూడెంట్స్ అనే టేబుల్కి నేను ఒక కాలంని యాడ్ చేయాలి. కాబట్టి యాడ్ ఏ కాలం అని ఇక్కడ మెన్షన్ చేశాను. బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. కంప్యూటర్స్ అన్న కాలం, వాటి యొక్క డేటా టైప్ నంబర్, సైజ్ 2 అని మెన్షన్ చేశాను. బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్తో టర్మినేట్ చేశాను. ఈ కమాండ్ యూజ్ చేసుకునేసి మనొక్క టేబుల్లోకి అంటే స్టూడెంట్స్ అన్న టేబుల్లోకి కంప్యూటర్స్ అన్న కాలంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదంటే సైజ్ మార్చాలి అనుకున్నాను. అంటే 2 చెప్పాను కదా, అంటే మ్యాక్సిమం 3 డిజిట్స్ కావాలి కదా. నేను తెలియకుండా 2 సైజ్ చెప్పాను అంతే. అంటే ఆ 2 డిజిట్స్ని సేవ్ చేసుకున్నంత మెమరీ మాత్రమే అలికేట్ అయి ఉంటుంది. అలా కాదండి 3 డిజిట్స్ స్టోర్ చేసుకున్నంత మెమరీ నాకు అలికేట్ కావాలి అనుకున్నప్పుడు ఆల్టర్ ఈ సింటాక్స్ అండి. టేబుల్ నేమ్ మాడిఫై చేయబోతున్నాను. కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్, కాలం, డేటా టైప్, సైజ్, బ్రాకెట్ క్లోజ్ చేశాను. సెమికోలన్తో టర్మినేట్ చేస్తాను. వీటికి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఏం చేస్తాను, ఆల్టర్ కమాండ్ కాబట్టి ఆల్టర్ యూజ్ చేశాను. నేను టేబుల్ని ఆల్టర్ చేయాలి కాబట్టి టేబుల్ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత టేబుల్ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను యాడ్ చేయడం కాదు, మాడిఫై కాబట్టి ఇక్కడ మాడిఫై మెన్షన్ చేస్తాను. బ్రాకెట్స్ ఓపెన్. ఏ కాలం అండి, కంప్యూటర్స్ అనే కాలంకి కంప్యూటర్స్, డేటా టైప్, నంబర్ డేటా టైప్, దాని తర్వాత సైజ్ అనేది 3. బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్తో ఎండ్ చేస్తున్నాను. ఇలా చేస్తే స్టూడెంట్ అనే టేబుల్లో కంప్యూటర్స్ అన్న కాలంలో వాటి యొక్క సైజ్, వాటి యొక్క మెమరీ అనేది 2 డిజిట్స్ నుంచి 3 డిజిట్స్ వరకు అలికేట్ చేయబడుతుంది. అలా కాదండి మాకు కంప్యూటర్స్ కాదండి, అది కెమిస్ట్రీ అండి. బై మిస్టేక్ నేను కంప్యూటర్స్ అని సేవ్ చేశాను, నేను మాడిఫై చేశాను. సో ఇప్పుడు నాకు ఆ నేమ్ మార్చాలండి. కంప్యూటర్ స్పేస్లో కెమిస్ట్రీ కావాలి అనుకున్నామంటే సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ అనేది కీవర్డ్. ఏమి రీనేమ్ చేయబోతున్నానండి, కాలంని రీనేమ్ చేయబోతున్నాను. కాబట్టి కాలం ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్ సెమికోలన్తో ఎండ్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్, రీనేమ్ అన్న కీవర్డ్ చేశాను.
కాలం అనేది రీనేమ్ కాలం కాబట్టి కంప్యూటర్స్ అనేది కాలం కాబట్టి కాలం రీనేమ్ చేయాలి. ఓల్డ్ నేమ్ ఏమండి కంప్యూటర్స్ అనేది ఓల్డ్ నేమ్. ఇప్పుడు టు న్యూ నేమ్ కెమిస్ట్రీ అనేది న్యూ నేమ్ అవుతుంది. సెమికోలన్తో ఏం చేస్తే ఇప్పుడు కంప్యూటర్స్ అన్న కాలం నేమ్ కెమిస్ట్రీగా మారిపోతుంది. అలా కాదండి, నాకు అక్కడ కెమిస్ట్రీ యాడ్ అవ్వడం కాదు, ఆ కెమిస్ట్రీ అనే కాలమే నాకు వద్దు, మిస్టేక్ నేను యాడ్ చేసుకున్నాను, నా కాలం వద్దు అని అనుకున్నామంటే అప్పుడు ఏం చేయాలంటే సింటాక్స్ ఒకసారి చెప్తాను వినండి. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ అన్న కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాప్ చేయబోతున్నాను. ఏం డ్రాప్ చేయాలనుకున్నానండి, కాలం. ఈ సింటాక్స్ అండి. ఎగ్జాంపుల్లో కాలం నేమ్ మెన్షన్ చేస్తాము. కాలం బ్రాకెట్స్ క్లోజ్ సెమికోలన్తో టర్మినేట్ చేస్తాను. ఇవి సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్టర్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ డ్రాప్. ఏ కాలం డ్రాప్ చేయాలనుకున్నానండి, బ్రాకెట్స్ ఓపెన్ చేసుకునేసి అందులో నుంచి మెన్షన్ చేస్తాను. కెమిస్ట్రీ అన్న కాలం నాకు అవసరం లేదు, నేను డ్రాప్ చేయాలనుకున్నాను. బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్తో ఎండ్ చేస్తాను. ఇప్పుడు కెమిస్ట్రీ అన్న కాలం డ్రాప్ అయిపోతుంది. అప్పుడు మన టేబుల్ ఏముంటుందంటే స్టూడెంట్స్ అన్న టేబుల్లో ఐడి, నేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది. అలా కాదండి, ఇప్పుడు ట్రంకేట్ చేయాలి, డ్రాప్ చేయాలి అంటే ట్రంకేట్కి డ్రాప్కి స్లైడ్ డిఫరెన్స్ ఉంటుందండి. డ్రాప్ చేసామంటే టేబుల్తో పాటు డేటా కూడా వెళ్ళిపోతుంది. ట్రంకేట్ చేసామంటే టేబుల్ అలాగే స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, టేబుల్ అందులో ఉన్న డేటా మాత్రమే వెళ్ళిపోతుంది. డ్రాప్. ఇప్పుడు టేబుల్ డ్రాప్ చేయాలనుకున్నానంటే డ్రాప్ టేబుల్ సింటాక్స్ అనేది టేబుల్ నేమ్ సెమికోలన్తో ఎండ్ చేస్తాను. వీటి యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే డ్రాప్ టేబుల్. ఏ టేబుల్ డ్రాప్ చేయాలనుకున్నానండి, వద్దనుకున్నాను, స్టూడెంట్స్. సెమికోలన్తో ఎండ్ చేస్తాను. ఇలా చేశారంటే టేబుల్ అనేది డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అవడం అంటే టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టేబుల్ మొత్తం వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చండి. టేబుల్ వెళ్ళిపోతే ఏమని అర్థం అండి, టేబుల్లో ఉన్న డేటా కూడా వెళ్ళిపోతుంది కదా. కాబట్టి డ్రాప్ చేసామంటే టేబుల్ డ్రాప్ అవుతుంది, టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అలా కాదండి, టేబుల్ అలాగే ఉండి టేబుల్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి అని అనుకున్నా అంటే అప్పుడు నేను యూజ్ చేస్తున్న కమాండ్ ట్రంకేట్ కమాండ్. ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా ఉంటుందండి, ట్రంకేట్ టేబుల్ నేమ్ సెమికోలన్తో ఎండ్ చేస్తాను. వీటిక ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దామండి. ఈ సింటాక్స్ ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుందండి. ట్రంకేట్ టేబుల్ నేమ్ అంతే, సెమికోలన్తో ఎండ్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ అనేది ట్రంకేట్ అయిపోతుంది. ట్రంకేట్ అయిపోయిందంటే ఏమని అర్థం అండి, టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, టేబుల్లోని డేటా మాత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.